సప్తగిరి గారు ఏదన్నా మీ సినిమా నుంచి ఒక చిన్న డైలాగ్ గానీ సీన్ గానీ మా కోసం. చాలా పెద్ద డైలాగ్, నాకు బాగా ఇష్టం. అందులో టైం అయిపోతుంది, మొన్న కూడా ఏం కాదు, మేము అవుతాం. యాక్షన్ చెప్పు. ఏం చెప్తాం, హాఫ్ అన్ అవర్ ఉంటుంది. హాఫ్ అన్ అవర్ పడుతుంది, కూర్చోనన్న. ఆగాగు ఆచార్య దేవా, ఏమంటివి జాతి నెపమున సూతసుతనకు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షే గాని క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా. నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టిదివి కదా, నీది ఏ కులము. కాగా నేడు కులము అని వ్యర్థవాదం లేదు. ఇందులో భీష్మాచార్యులు వారు, నాయనా సుయోధన తాత, ఏరులా పారులా బ్రహ్మర్షుల జననములు మనము విచారించదగినది కాదు. ఇది నీవన్నట్లు ముమ్మాటికి క్షాత్ర పరీక్షే. క్షాత్రం ఉన్నవారెల్లరూ క్షత్రియులే, వారిలో రాజ్యమున్నవారే రాజులు. ఇట్టి ఈ కురురాజు పరీక్షలో పాల్గొన్నట్టుకు అర్హులు. రాచరికమా అర్హతను నిర్ణయించినది. ఆయన మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద గ్రామమై వెలుగుందో అంగరాజ్యమునికి ఇప్పుడైతేనే మూర్ధాభశక్తిని గావించుతున్నాను. సోదరా దుశ్శాసన, అనర్గనవరత్న శక్తి కిరీటమును వేగముగ దెమ్ము. మామ గాంధార సార్వభౌమ, సురుచిర మణిమై మండిత సువర్ణ సింహాసనం తెప్పింపు. పరిజనులారా, పుణ్య భాగీరథి నది తొయిములు అందుకున్నాడు. కళ్యాణ భట్టులారా, మంగళ తూర్యారంలో సుస్వరముగా మోగనిండు. వంది మాగుదులారా, కర్ణ మహారాజును కైవారము గావింపుడు. పుణ్యాంగులారా, ఈ రాధాసుతునకు పాలభాగమున కస్తూరి తిలకమును తీర్చిదిద్ది బహుజన సుకృత పరిపాక సౌలభ్య సహజ కౌత వైడూర్య ప్రభాదిత్యులకి వాంఛలు చెలరేగా వీరగంధము విదరాల్పడు. నేను ఈ సకల మహాజన సమక్షమున పండిత పరిషత్ మధ్యమున సర్వదా శతదా సహస్రద ఈ కుల కలంక మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. బాబోయ్ వాట్ a flow సప్తగిరి గారు. పటాస్ సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 9 గంటలు.